హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీరా హోమ్ ఫుడ్స్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి, అంటే ప్రసాదం కేసరి అండి. పంచదార కాకుండా బెల్లంతో చేసి చూడండి, చాలా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ప్రసాదంలానే కాకుండా ఎప్పుడైనా మనకు తీపి తినాలనిపించినప్పుడు ఇలా పంచదారతో కాకుండా బెల్లంతో చేసి చూడండి. 1 గ్లాస్ రవ్వ, 1.5 గ్లాస్ బెల్లం, హాఫ్ గ్లాస్ నెయ్యి, ఇలాచీ పౌడర్, కావాల్సిన జీడిపప్పు పలుకులు, పాలు 1 గ్లాస్ పాలు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. ఆ నెయ్యి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఆ జీడిపప్పు పలుకులు కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వాటిని తీసి ఒక గిన్నెలోకి మార్చుకోండి. వీలైతే మీకు ఇంకా కిస్మిస్ కానీ బాదం కానీ మీ ఆప్షన్ అది. అదే కడాయిలోనే మనం తీసుకున్న రవ్వని ఇందులో నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి. ముందుగా ఇది స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. బాగా వేయించుకున్న రవ్వని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా తర్వాత వచ్చేసి అదే కడాయిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 గ్లాస్ పాలు అనేది అందులో వేసుకోవాలి. తర్వాత 2.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేది బాగా మరగనివ్వాలండి. తర్వాత పక్కన ఒక కడాయిలో వచ్చేసి మనం బెల్లం తురుము ఉంటుంది కదా, ఆ బెల్లం తురుము 1.5 గ్లాస్ మనం తీసి పెట్టుకున్నది వేసి ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకునేసి మనం ఉడికించుకోవాలి. ఈ బెల్లం తురుము అనేది కొంచెం మరిగిన తర్వాత అందులో ఏమన్నా వేస్టేజ్ అది ఉన్నప్పుడు పోతుందన్నమాట. మనం వడగట్టి ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ పాలన్నీ మరిగిన తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వని అందులో వేసుకోవాలి. వాటిని బాగా ఉడికించాలండి. తర్వాత బాగా ఉడికిన కేసరిలో ఈ రవ్వలో ఈ మనం ఉడికించి పెట్టుకున్న బెల్లం, మనం కరిగించి పెట్టుకున్న పాకంని మనం ఇందులో వడగొట్టుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మొత్తం కేసరి బెల్లం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. కేసరి అనేది బాగా చిక్కపడేంత వరకు కింద అడుగంటకుండా మనం తిప్పుతూ ఉండాలి. చివరిగా యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
ఇలాగే కలుపుతూ ఉండాలి. మొత్తం రవ్వ అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అలాగే ఒక ప్లేట్ తీసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది ప్లేట్కంతా అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకున్న ప్లేట్ మొత్తం రవ్వ అనేది అందులో వేసుకోవాలండి. ముందుగా ఫస్ట్ కొబ్బరి పొడి అనేది దాని మీద చల్లుకొని ఈ వేడి వేడి రవ్వను అందులో వేయాలి. ఇది కొంచెం సేపు బాగా ఆరనిచ్చి మళ్ళీ కొంచెం పైన కొబ్బరి పొడి అనేది చల్లుకోవాలి. కొబ్బరి పొడి వీటిని మనం కేక్ పీసెస్గా కానీ బర్ఫీస్గా కానీ లడ్డూలా కానీ ఏ షేప్ అయినా మనం చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్లు. ఇలా లడ్డూల్లా కానీ బర్ఫీస్లా కానీ మనం కట్ చేసి దానిపైన జీడిపప్పు పలుకులు అనేది పెట్టుకోవాలి. చాలా టేస్టీ